నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ 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 మల్లూరు అమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో వెలిసిన గ్రామదేవత శ్రీ 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 మల్లూరు అమ్మ తల్లి తిరునాళ మహోత్సవం బుధ గురువారం 2 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ మహోత్సవాన్ని ఉద్దేశించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శివయ్య మాట్లాడుతూ తిరునాళ మహోత్సవంలో కులమత భేదాలకు అతీతంగా దాదాపు 30,000 నుంచి 40,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో అమ్మవారికి వివిధ రూపాలలో మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు దాతల సహాయంతో ఉచిత భోజన వసతి, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు కల్పించడం జరిగిందన్నారు. అమ్మవారిని నమ్ముకొని సేవించిన వారికి ఎలాంటి కష్టమో దరికి రాదనే నమ్మకం భక్తుల్లో ఉందని, జాతర మహోత్సవం ప్రశాంతంగా విజయవంతం అవడానికి తోడ్పడిన సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి జాతరలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మరి భక్తులు కూడా లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మరి వారి యొక్క ముడుపులు చెల్లించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ జాతరలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాగే మన ఈరోజు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం, చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మల్లూరమ్మ తల్లి జాతర మహోత్సవం నిన్న 3-4 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. 4-5 తేదీలలో మరి ఇక్కడ ఈ మల్లూరమ్మ తల్లి జాతర సందర్భంగా మరి భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏ విధంగా కల్పించినారు, అలాగే అమ్మవారిని ఏ విధంగా దర్శించుకోవడం జరిగింది, అలాగే అమ్మవారి యొక్క మహిమలు ఏ విధంగా ఉంటాయి భక్తుల పైన అనేది కూడా మనం సమాచారాన్ని మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. మరి 4-5 తేదీల్లో మీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లూరమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. మరి ఇక్కడ మీరు భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏంటి, అలాగే భక్తులు ఏ విధంగా ఇక్కడ ముడుపులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది, అలాగే మరి భక్తులు ఏ విధంగా ఇక్కడ అమ్మవారిని నమ్మడం, వారి యొక్క కోరికలు ఏ విధంగా నెరవేరుతున్నాయి అనేది మీ యొక్క అభిప్రాయం సార్. మీరు రాగానే కొంచెం ఇట్లా బండి
కొంచెం వెనక్కి పడి సార్, కొంచెం వెనక్కి పడి. గట్టి గట్టి. జాతర ఘనంగా నిర్వహించబడుతున్నది. ఈ జాతరలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. వారి ఇంటి వెలుగుపోయినటువంటి అమ్మవారికి గోరాలు చెల్లించి అన్ని బడులు ఇవన్నీ కూడా చెల్లిస్తున్నారు. భక్తుల కోసం మంచిగా దర్శనం ఏర్పాటు, తర్వాత ప్రసాదాలు వివరాలన్నీ కూడా ఏర్పరిచినాము. బందోబస్తు పోలీసు సిబ్బంది బాగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి నిర్వహించడానికి ఈ 2 రోజుల పాటు అమ్మవారిని జరిగింది. సార్ భక్తులు అధిక సంఖ్యలో వేల సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ మొక్కుబళ్ళు కూడా వివిధ రూపాల్లో చెల్లించుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు? సార్ ఇక్కడ మీరు భక్తులకు కావాల్సినటువంటి ఉచిత భోజనం కానీ, ఉచిత మజ్జిగ ప్యాకెట్లు కానీ, త్రాగునీరు కానీ కల్పించడం జరిగింది. సార్ ఇక్కడ ఈ మల్లూరమ్మ తల్లి దేవాలయం ఎంత పవిత్రమైనటువంటిది. ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టినారు? దేవాలయం ద్వారా కోటి పైన దేవాలయం యొక్క రాజగోపురము, విమానగోపురము, వివిధ కార్యక్రమాలు కూడా దేవాలయ శాఖ సర్వసరైన ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. సార్ ఇంకా అభివృద్ధి పనులు ఇంకా ఏం చేపట్టబోతారు? గౌరవనీయులు వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి వివిధ రకాలైన అభివృద్ధి పనులు ప్రణాళికలు జరుగుతున్నాయి. వాటిని తొందరలో ప్లాన్